హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్లో ఇమేజెస్ యూజ్ చేసి మనం లింక్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాము. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే లింక్స్ క్రియేషనే, కానీ బట్ మనకు అక్కడ డిఫరెంట్ లింక్స్ అనేవి కలర్స్ ఎలా ఇవ్వాలి అండ్ డౌన్లోడ్ లింక్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా క్లాసెస్లో చూసాము. సో ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి, అంటే వేరే వెబ్ పేజ్ యొక్క లింక్ని మనం ఒక ఇమేజ్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం కూడా మనం ఇక్కడ యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇమేజ్ లింక్ అనేది చూద్దాం. అప్లై హైపర్ లింక్ యూజింగ్ ఇమేజెస్. ఇన్ అవర్ వెబ్ పేజెస్. ఓకే, సో ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ తీసుకుని హైపర్ లింక్స్ ఇస్తాం. సో యాంకర్ ట్యాగ్ తీసుకున్న తర్వాత హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు, సో నార్మల్గా మనకి ఇక్కడ ఏదో ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇద్దాం అనుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏదైతే సోర్స్ కింద ఇద్దాం అనుకుంటున్నామో ఆ సోర్స్ యొక్క ఇమేజ్ని నేను ప్రింట్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనకి యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ నుంచి యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి మధ్యలో ఏదైతే కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్ మీద మనం ప్రెస్ అయ్యేటట్టుగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో సేమ్ ఇప్పుడు కూడా ఏ ట్యాగ్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏ ట్యాగ్ క్లోజ్ చేయకుండా ఇన్ బిట్వీన్ ఏ ట్యాగ్ నుంచి ఏ ట్యాగ్ క్లోజింగ్కి మధ్యలో ఇమేజ్ ట్యాగ్ అనేది ఇస్తున్నాను. సో ఇమేజ్ ట్యాగ్లో మనం అగైన్ ఏం మెన్షన్ చేయాలి, సోర్స్ అనేది మెన్షన్ చేయాలి. దేని సోర్సు, మనం ఏదైతే ఇమేజ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రింట్ చేయాల్సిన ఇమేజ్ యొక్క సోర్స్ని ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. సో ఇమేజ్ యొక్క లింక్, ఏదో ఒక ఇమేజ్ లింక్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ డ్రైవ్లో అయితే హెచ్టిఎంఎల్ ఫైల్స్ సేవ్ చేస్తున్నారో అదే ఫైల్లో ఇమేజెస్ కనుక ఉంటే మీరు పాత్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ ఇస్తే సరిపోతుంది. బట్ వేరే ఫోల్డర్లో ఉంటే మాత్రం మీరు ఇక్కడ పాత్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ దీనికి ఆల్టర్నేట్ మీరు ఏదన్నా అంటే ఆ ఇమేజ్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు ఏదైనా నేమ్ రావాలి అనుకుంటే ఇక్కడ ఆల్టర్నేట్లో నేమ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. దెన్ ఇమేజ్ ట్యాగ్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేసేసాను. నెక్స్ట్ మనం క్లోజ్ చేయాల్సిన ట్యాగ్ యాంకర్ ట్యాగ్. సో ఏ ట్యాగ్ కూడా నేను క్లోజ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేది జస్ట్ వెబ్ పేజ్లో ప్రింట్ అవుతుంది. దాని మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో అది మనకి వెబ్ పేజ్ కింద ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ లింక్స్. సో నెక్స్ట్ మనకి ఇందులోనే ఇమేజ్ లింక్స్లోనే మనకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంకా అవి ఇప్పుడు కమింగ్ సూన్ HTML5లో మనకి కమింగ్ వెర్షన్స్లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఓల్డ్ వెర్షన్స్లో ఇవి అంతగా మనం నేర్చుకుని ఉండము, ఓన్లీ ఇమేజ్ లింక్ వరకే మనకి చెప్తారు. బట్ ఇప్పుడు కమింగ్ క్లాసెస్లో కమింగ్ వెర్షన్స్లో ఏంటంటే మౌస్ సెన్సిటివ్ లింక్స్ అని చెప్పి, మౌస్ సెన్సిటివ్ ఇమేజెస్ అని చెప్పి మనకి బేస్డ్ ఆన్ మౌస్ కొన్ని ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, ఆ ఇమేజ్ అనేది నేను కొంత విడ్త్ అండ్ హైట్తో నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో డిస్ప్లే చేసిన తర్వాత ఇమేజ్ మీదే నేను ఒక సర్కిల్ ఫార్మేషన్లో ఒక సైడ్ క్లిక్ చేస్తే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయ్యేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ ఇంకొక ప్లేస్లో క్లిక్ చేస్తే ఒక స్క్వేర్ ఫామ్లో ఇంకొక వెబ్ పేజ్, అంటే ఒకే ఇమేజ్లో నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి మనం ఇవ్వచ్చు. సో అదే మనకి ద మెయిన్ కాన్సెప్ట్ మౌస్ సెన్సిటివ్ లింక్స్. సో ఈ క్లాస్ అయిన తర్వాత ద నెక్స్ట్ వీడియో మీకు ప్రాక్టికల్గా నేను దానికి వీడియో కూడా నేను చూపిస్తాను సిస్టమ్ మీద. సో ప్రెసెంట్ వాట్ ఈస్ దట్ అనేది ఫస్ట్ దాని గురించి చూద్దాము. వాట్ మౌస్ సెన్సిటివ్ ఇమేజెస్, నెక్స్ట్ మనకి ఇంకొక టైప్ ఉంది, ఆ టైప్ కూడా చూద్దాం. మౌస్ సెన్సిటివ్ ఇమేజెస్ అంటే ఏంటంటే మనకి నేమ్లోనే ఉంది మౌస్ సెన్సిటివ్. సో ఇది కూడా సేమ్ ఇమేజ్ ట్యాగ్ లాగానే నియర్గా ఉంటుంది. సో ఇక్కడ XHTML అంటాం. సో XHTML కానీ HTML కానీ ఈ రెండూ కూడా ఈ ఫీచర్ని మనకి లింక్స్లోకి ఎంబెడెడ్ చేసి ఒకే సింగిల్ ఇమేజ్లో మనం ప్రొవైడ్ చేసుకునేటట్టుగా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ ఈస్ HTML అండ్ XHTML.
ఇన్సైడ్ ఏ సింగిల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాము. బేస్డ్ ఆన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్ అంటే మనకి ఏవైతే డైమెన్షన్స్ తీసుకుంటామో వాటిని కోఆర్డినేట్స్ అంటాం. సో డిఫరెంట్ కోఆర్డినేట్స్తో అవైలబుల్గా ఉండేలాగా సింగిల్ ఇమేజ్లోనే మనం డిఫరెంట్ వెబ్ పేజెస్ యొక్క లింక్స్ని మనం ఫామ్ చేస్తాము. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, ఎప్పుడైతే మీరు ఆ క్లిక్ అనేది చేస్తారో ఆ క్లిక్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ పార్ట్స్కి రిలేటెడ్గా ఉన్న టార్గెట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఓపెన్ అవుతాయి. సో దెన్ different parts of the image సో వాటినే మనం ఏమంటాము అంటే ఇమేజ్ మ్యాప్స్ అంటాం. అలాంటి ఇమేజెస్ని దోస్ ఆర్ కాల్డ్ ఇమేజ్ మ్యాప్స్. ఓకే, సో దిస్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఇమేజ్. ఈ మౌస్ సెన్సిటివ్ ఇమేజెస్లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అంటే 2 కేటగిరీస్ ఆఫ్ మౌస్ సెన్సిటివ్ ఇమేజెస్. సో అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి సర్వర్ సైడ్ image maps, and the second one client side image maps. So server side image maps and client side image maps. So first server side image maps కోసం మనకు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది అండ్ క్లయింట్ సైడ్ ఇమేజ్ మ్యాప్స్ కోసం మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది. సో సర్వర్ సైడ్కి యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటంటే ఈజ్ మ్యాప్ అట్రిబ్యూట్. అంటే మీరు ఈజ్ మ్యాప్ అట్రిబ్యూట్ యూజ్ చేశారు అంటే మీరు సర్వర్ సైడ్ ఇమేజ్ మ్యాప్స్ కేటగిరీ యూజ్ చేయడానికి రెడీ అయినట్టు. నెక్స్ట్, మీరు ఒకవేళ క్లయింట్ సైడ్ ఇమేజ్ మ్యాప్స్ యూజ్ చేయాలి అంటే యూజ్ మ్యాప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. సో ఈజ్ మ్యాప్, యూజ్ మ్యాప్. ఇప్పుడు సర్వర్ సైడ్ ఇమేజ్ మ్యాప్స్ గురించి చూద్దాం. సర్వర్ సైడ్ ఇమేజ్ మ్యాప్స్లో సర్వర్ సైడ్ ఇమేజ్ మ్యాప్స్. సో ఇక్కడ వచ్చేసరికి యూజర్ మౌస్ పాయింటర్ని కోఆర్డినేట్ చేసుకుంటూ డిటర్మైన్ చేసి ఏ డాక్యుమెంట్ యొక్క వెబ్ పేజ్ లింక్ని మీరు డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఒక బ్యాక్ టు ది బ్రౌజర్ కింద తీసుకుంటూ ఈ ఈజ్ మ్యాప్ని యూజ్ చేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, ద మౌస్ పాయింటర్. ఎస్పెషల్గా మనకి మౌస్ సెన్సిటివ్ ఇమేజెస్లో మెయిన్ టార్గెట్ ఈస్ మౌస్ పాయింటర్. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఇచ్చిన షేప్స్ కూడా కోఆర్డినేట్స్ టు డిటర్మైన్ విచ్ డాక్యుమెంట్ టు డెలివర్ బ్యాక్ టు ది బ్రౌజర్. సో నెక్స్ట్, ఇక్కడ ఆటోమేటిక్గా సర్వర్ సైడ్ మీరు యూజ్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ వచ్చేసరికి ఈజ్ మ్యాప్. ఈజ్ మ్యాప్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్తో పాటు మీరు యాంకర్ ట్యాగ్లో తీసుకోవాల్సిన అట్రిబ్యూట్ వచ్చేసరికి ఇక్కడ ఇమేజ్ ట్యాగ్. అంటే నార్మల్లీ మనం యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ నుంచి యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ వరకు డెఫినెట్గా మనం ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాం ఆల్రెడీ ప్రీవియస్ రోజు చూస్తున్న ఎగ్జాంపుల్ ప్రకారం. సో ఆ ఇమేజ్ ట్యాగ్లో తీసుకోవాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే ఈజ్ మ్యాప్. నెక్స్ట్, అక్కడ కంపల్సరీ మనం ద కోఆర్డినేట్ మౌస్ పొజిషన్స్ అనేవి మనం పిక్సెల్ ఫార్మేషన్లో మనం అప్పర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ది ఇమేజ్, బిగినింగ్, ఈ రెండు బేస్ చేసుకుని మనం అక్కడ ఈజ్ మ్యాప్లో మెన్షన్ చేయొచ్చు. సో నార్మల్గా మనం దీన్ని యూజ్ చేయాల్సింది ఎలా అంటే, సో ఫస్ట్ నేను బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ పి సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఆర్ హెడ్డింగ్ ట్యాగ్ మీరు ఏదైనా తీసుకోండి కంటెంట్ కోసం.
click the following link. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు సేమ్ మీరు ఇక్కడ ఏదైతే లింక్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లింక్. నెక్స్ట్ మీరు ఇంకా ఇక్కడ అనదర్ యాంకర్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ సంబంధించి ఐఎంజీ ఈజ్ మ్యాప్ ఈక్వల్ టు ఈజ్ మ్యాప్ స్పేస్ ఎస్ఆర్సి, ఇక్కడ ఏముండదు, ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇక్కడ మీరు ఇమేజ్ యొక్క లింక్ ఇవ్వాలి. సో ఇమేజ్ లింక్, నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ క్లోజ్. సో ఇలా మనకి ఏంటంటే బాడీ ట్యాగ్కి మధ్యలో యాంకర్ ట్యాగ్కి ఓపెనింగ్, దట్ ఈస్ యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ నుంచి యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి మధ్యలో ఇమేజ్ ట్యాగ్లో మీరు ఈజ్ మ్యాపా యూజ్ మ్యాపా అనేది మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీరు డైమెన్షన్స్ కూడా తీసుకోవచ్చు, విడ్త్ అండ్ హైట్ యూజ్ చేసి మనం ఎంత సైజ్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది కూడా విడ్త్ అండ్ హైట్లో తీసుకోవచ్చు. సో ఇది మీరు ఈజ్ మ్యాప్ అనేది యూజ్ చేస్తే మీరు సర్వర్ సైడ్ ఇమేజెస్ని ప్రింట్ చేయడం కోసం ఈజ్ మ్యాప్ తీసుకుంటున్నట్టు. నెక్స్ట్ దీనికి సంబంధించి నేను ప్రాక్టికల్ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. బట్ ద నెక్స్ట్ వన్ యూజ్ మ్యాప్, సర్వర్ సైడ్ తర్వాత యూజ్ మ్యాప్, సేమ్ అది కూడా మనకి సేమ్ సర్వర్ సైడ్ మ్యాప్స్ ఎలా అయితే వర్క్ అవుతాయో సేమ్ అలానే మనకి యూజ్ మ్యాప్ కూడా వర్క్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటంటే బాడీ ట్యాగ్ ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇమేజ్ అండ్ ఆల్టర్నేట్. సో దానికి సంబంధించి మనం నేమ్ ఏదైతే తీసుకుంటున్నామో నేమ్. నెక్స్ట్ అలానే మీరు ఇమేజ్కి సంబంధించి ఇంకా ఏవైతే యాట్రిబ్యూట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యాట్రిబ్యూట్స్. నెక్స్ట్ మీరు యూజ్ చేయాల్సింది యూజ్ మ్యాప్. సో యూజ్ మ్యాప్ దగ్గర మీరు పర్టికులర్ ఇమేజ్ ఏదైతే మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ యొక్క నేమ్ని బై యూజింగ్ హ్యాష్తో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా మీకు ప్రాక్టికల్కి వచ్చేసరికి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ద మెయిన్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ తీసేసుకున్న తర్వాత మ్యాప్ అని చెప్పి మనకు ఒక ట్యాగ్ ఉంటుంది, అక్కడ మనం మ్యాప్ సెట్ అనేది సెట్ చేస్తాం యూజ్ మ్యాప్లో. సో మ్యాప్కి ఒక నేమ్ ఇస్తాం. ఈ నేమ్ ఎక్కడ ఉంటుందంటే యూజ్ మ్యాప్ ఏదైతే నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ని ఇక్కడ మనం నేమ్ దగ్గర మెన్షన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ల్యాబ్ ఎం అని చెప్పిస్తున్నాను. సో ఇక్కడ కూడా మనం ల్యాబ్ ఎం అని చెప్పి మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ విత్ ఇన్ ఇన్క్లూడింగ్ మ్యాప్ ఓపెనింగ్ అండ్ మ్యాప్ క్లోజింగ్. సో మ్యాప్ ఓపెనింగ్ నుంచి మ్యాప్ క్లోజింగ్కి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏరియాస్ని సెట్ చేయాలి. అంటే నేను ఒక ఇమేజ్లో 5 లింక్స్ ఇవ్వాలనుకుంటే 5 ఏరియాస్ తీసుకోవాలి, 2 లింక్స్ ఇవ్వాలనుకుంటే 2 ఏరియాస్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ప్రజెంట్ 2 ఏరియాస్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఏరియా షేప్, ఏ షేప్లో మీరు అక్కడ ఆ ఇమేజ్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, షేప్ ఈక్వల్ టు సర్కిల్. నెక్స్ట్ కోఆర్డినేట్స్, ఎంత కోఆర్డినేషన్ మీకు కావాలి, COORDS ఈక్వల్ టు 60 60, 20, అంటే సర్కిల్ కాబట్టి 3 డైమెన్షన్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఏరియాకి సంబంధించి ఏ లింక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లింక్, వెబ్ పేజ్ లింక్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఏరియా. నెక్స్ట్ సెకండ్ ఏరియా, ఏరియా ఈక్వల్ టు అగైన్ షేప్ ఈక్వల్ టు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, రెక్ట్ అని ఇస్తే మనకి ఆటోమేటిక్గా రెక్టాంగిల్. నెక్స్ట్ కోఆర్డినేషన్స్, రెక్టాంగిల్ కాబట్టి మనకి 4 డైమెన్షన్స్ రావాలి, 7 7 30 అండ్ 30. ఓకే, నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఉన్న వెబ్ పేజ్ లింక్. మీరు ఎక్కడ ఏ మిస్టేక్ ఇచ్చినా కూడా వెబ్ పేజ్ అవుట్పుట్ రాదు. నేను మీకు దీనికి సంబంధించి క్లియర్గా అవుట్పుట్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో ఇలా ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఈజ్ మ్యాప్ యూజ్ మ్యాప్ ఈ 2కి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా చూద్దాము. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. వీటన్నిటిని కూడా మనం మౌస్ సెన్సిటివ్ ఇమేజ్ లింక్స్ అంటాము. సో ఇదంతా కూడా మనకి కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది అంటే ఒక ఇమేజ్ మీద మౌస్ క్లిక్ చేస్తే వేరే పేజ్లోకి ఎలా వెళ్ళాలి అనే ఒక్క కాన్సెప్ట్లో మనకి ఇన్ని కాంబినేషన్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్తున్నాను, మనకి ఇమెయిల్, మీరు ఒకవేళ ఎవరికైనా ఇమెయిల్ సెండ్ చేయాలి అనుకుంటే ఇమెయిల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమెయిల్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ కూడా మీరు సింపుల్గా చేయాల్సిన వర్క్ ఏంటంటే HREF ఈక్వల్ టు మెన్షన్ చేసింది మీరు మెయిల్ ఐడి మెన్షన్ చేస్తారు. సో r@gmail.com. సో మీరు ఈ మెయిల్ ఐడి మెన్షన్ చెయ్యంగానే నెక్స్ట్ మీరు సెండ్
సెండ్ ఈమెయిల్ /a అంటే యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ నుంచి యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ లో సెండ్ ఈమెయిల్ అని ఇచ్చి మీరు ఓపెన్ చేయాల్సిన లింక్ లో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసారు. సో దెన్ మీరు అక్కడ సెండ్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేయంగానే ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఐడి అనేది వాళ్ళకి మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఒక మెయిల్ సెండ్ చేయడానికి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఈమెయిల్ లింక్స్ అంటారు వీటిని. ఇవి కూడా మనం చూద్దాం. సో ఇది టోటల్ ఈజ్ మ్యాప్ యూజ్ మ్యాప్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ మిస్ అవుతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.